విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్న రీతిలో పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహించారు. వైసీపీ హయాంలో పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దాడిలో అవమానాలు ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలను ఆయన సన్మానించారు. రణస్థల మండలం నారో గ్రామంలో నాటి వైసీపీ బాధితులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అంతకుముందు మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి సైకిల్ యాత్ర చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందనడానికి తానే ఒక ఉదాహరణ అంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఆవిర్భావ వేడుకలను శ్రీకాకుళం జిల్లాలో పండగ వాతావరణంలో కార్యకర్తలు శ్రేణులు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎచ్చర్ల నియోజకవర్గంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేతృత్వంలో కార్యకర్తలు సన్మానించుకున్నారు. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడును జైల్లో నిర్బంధించారో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు బెయిల్ రావాలి, ఏదైతే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిందో ఆ నిర్బంధాల నుంచి ఆయన బయటపడాలనేటటువంటి ఒక ధ్యేయంతో శ్రీకాకుళం జిల్లా నారువాకు సంబంధించినటువంటి 5 కార్యకర్తలు తిరుపతికి సైకిల్ యాత్ర చేశారు. ఈ నేపథ్యంలో పొంగనూరు దగ్గరికి వెళ్లంగానే ఆ కార్యకర్తలను వైసీపీ నేతలు తీవ్రంగా అవమానించారు, వారిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో వారందరూ కూడా ఆ నిర్బంధాలను ఎదిరించి సైకిల్ యాత్రను పూర్తి చేశారు. ఆ కార్యకర్తలను గుర్తించినటువంటి టీడీపీ ఎంపీ కలిశెట్టి అక్కడికి వచ్చి వారికి సైకిళ్లు బహుకరించి వారిని సన్మానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. సరే చెప్పండి, ముఖ్యంగా టీడీపీ అంటే సామాన్య కార్యకర్తల పార్టీ, కార్యకర్తల యొక్క ఎజెండానే పార్టీ ఎజెండా. అలాంటి పార్టీ ఈరోజు 43 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సామాన్యమైనటువంటి కార్యకర్తలను సన్మానించుకున్నారు. మీరు కూడా ఒక కార్యకర్తగా ఉండి ఎంపీగా ఎదిగారు, ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చే స్ఫూర్తి, గౌరవం ఇదే. ఇప్పుడు ఎక్కడో అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు 82 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్లో పార్టీ ప్రకటించిన తర్వాత ఈరోజు అదే స్ఫూర్తిని కొనసాగుతూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జాతీయ అధ్యక్షులు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు అవ్వచ్చు, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏదైతే వారికి అన్నదండగా ఉండాలనేది ఫస్ట్ నుంచి నిర్ణయించుకున్నారో జరిగింది. ఎందుకంటే పొంగనూరు సంఘటన మన గతంలో మనం అందరం చూసాం. చాలా బాధాకరమైనది. తెలుగుదేశం పార్టీని ఈ నాయకుడే కాదు, ఏ నాయకుడైనా సరే తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని, తెలుగుదేశం పార్టీని ఏదో భయపెట్టించాలంటే చరిత్ర కూడా మనం తిరిగి రాసుకున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చాలా సందర్భాల్లో, చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ జెండా తీయాలనుకున్న చాలా ప్రయత్నం చేస్తే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. పెద్దిరెడ్డి అనుచరులు సృష్టించినటువంటి విపత్సం మీడియాలో మనం చూసాం. ఈ నేపథ్యంలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కూడా తర్వాత టీడీపీ పార్టీ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడదాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఆవిర్భావ వేడుకలు కాబట్టి వారి యొక్క మనోభావం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, పొంగనూరులో దాడి చేశారు, ఆ తర్వాత మీరు బయటకు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చారు జైలు నుంచి. ఎట్లా అనిపిస్తుంది కార్యకర్తలు? మా కార్యకర్తలకి అలాగే మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఏంటంటే ప్రశాంత వాతావరణం, చెట్టు కింద ఉంటే ఎలా ఉంటుందో మా ప్రభుత్వంతో అలా ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంది సార్. చెట్టు లాంటిది అనమాట. ఎందుకంటే మా నాయకుడు శాసనసభలో చెప్పారు, రౌడీ యజాలు కానీ, గంజాయిలు కానీ, అవి కానీ ఇవి కానీ చేస్తే కబర్దాలు జాగ్రత్త, ఎవరైనా సహించేది లేదు అనేసి. అదే మాదిరిగా మాకు కూడా ఈ సైకిల్ యాత్ర చేసిన దీని సందర్భంగా మా నియోజకవర్గ తాలూకా, మా విజయనగరం పార్లమెంట్ సభ్యుల తాలూకా ఈ గౌరవం, సైకిల్ ప్రజెంట్ చేయడం, అలాగే మాకు సన్మానించడం చాలా విధంగా మాకు సంతోషంగా ఉందండి. పెద్ద ఆయన కూడా మాకు ప్రతి ఏదైనా విషయానికి గౌరవిస్తున్నారు. అన్ని విధాలుగా పార్టీ మాకు బాగా ఆదుకుంటుందండి. మమ్మల్ని, మాతో ఉన్న కార్యకర్తలు, మిగతా నాయకులకి అందరికీ అండగా ఉంటుందండి. మాకు కూడా చాలా సంతోషకరం అండి. ఏదో సైకిల్ యాత్ర అక్కడికి అయిపోయింది, మమ్మల్ని విడిచిపెట్టి వదిలేశారని అనుకునే కాకుండా ప్రతిసారి కూడా దపదపాలు ఇలాగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కానీ మిగతా ప్రమాణ స్వీకరణ దేనికైనా మమ్మల్ని ఆహ్వానిస్తారు. చాలా సంతోషకరం అండి. అధినేత నుంచి లోకేష్ వరకు చెప్తుంది ఒకటే, కార్యకర్తల మనోభావాలే పార్టీకి ముఖ్యం, నాయకుల కంటే కార్యకర్తలు ముఖ్యమైనటువంటి భావనను టీడీపీలో కల్పిస్తారు. అదే నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు బాధపడినటువంటి కార్యకర్తలు, ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలకు ఈ రోజు కూడా గుర్తింపు దొరుకుతుంది అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ అంటేనే తమకు ఆనందంగా ఉంటుంది, ఆ పార్టీ ఉంటేనే తమ చల్లగా ఉంటామనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.